शैतान मदद के लिए आता है, సాతానుడు సహాయపడడానికి వస్తాడు, प्रेम से आता है। ప్రేమ పూర్వకంగా వస్తాడు। आपके बिल्कुल नजदीक वाला प्रेम से आएगा, మీకు సమీపంగా ఉన్న వాళ్ళు ప్రేమతో వస్తారు। आपके पास थोड़ा सा फसल, थोड़ा सा कृपा है, उसको छीनने के लिए शैतान किसी न किसी को भेजेगा। మీ దగ్గర ఉన్న కొద్దిపాటి కృపను లాగేసుకోవడానికి సాతానుడు ఏదో ఒక మార్గంలో వస్తాడు, किसी किसी को भेजेगा। ఎవరెవరినో పంపిస్తాడు। यह दरवाजा बंद करे, ఈ తలుపులు మూసేయండి। प्रभु बहुत कृपा आपको देने का है। దేవుడు మీకు ఎంతో కృపను ఇవ్వాలనుకుంటున్నాడు। आपका आदत बदलना है, మీ అలవాట్లు మారాలి, आपका बर्तन नया होना है। మీ పాత్ర క్రొత్తదైపోవాలి। शैतान कितना मीठी मीठी बात बोलकर आएगा तो भी సాతాను ఎంతటి తీయని మాటలతో వచ్చినా కూడా मेरे अंदर घुस नहीं सकता, నా లోపలికి ప్రవేశించలేవు। पास्टर लोग दूसरे पास्टर के बारे में गलती बोलने का पुडिंग, वो पायसम या वो हलवा ना खाइएगा। పాస్టర్లారా, ఇతరుల మీద మరి చెప్పే కొండెము లాంటి మరి పితూరు లాంటి మరి తీయని పదార్థాలను సిద్ధపరచుకోకుండా ఉండండి। समर्पण करो, సమర్పణ చేసుకోండి। आस्ता आस्ता इसलिए बोल रहा है, ये गंदगी निकलना है। నెమ్మదిగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మీ లోపల ఉన్న మాలిన్యము శుభ్రపరచబడాలి। आपका बर्तन पूरा उल्टा करना है। మీ పాత్ర పూర్తిగా బోర్లించాలి। शबा माना दिना शदा, आपका पात्र पूरा उल्टा करना है। మీ పాత్రను పూర్తిగా బోర్లదోయాలి। बहुत नए बातें उसमें भरना है, క్రొత్త సంగతులు అనేకము దానిలో నింపాలి। स्वर्ग की बहुत बातें भरना है। మరి పరలోకం యొక్క క్రొత్త మాటలు ఆ పాత్రలో నింపాలి। इसलिए बर्तन जल्दी खाली करो। అందుకనే పాత్రను తొందరగా ఖాళీ చేయండి। मैंने बोला हुआ वचन के अनुसार जांच कर देखो, నేను చెప్పిన వాక్య ప్రకారంగా పరిశీలించి చూసుకోండి। आराधना करने के पहले अपने आप को जांचो। ఆరాధన చేయడానికంటే ముందుగా నిన్ను నీవు పరిశీలించి చూసుకో। अभी आराधना मत करो, ఇప్పుడు ఆరాధన చేయకండి, जांचो। పరిశోధించండి। दूसरों का गलती सुनने का या बोलने का आदत है, ఇతరుల మీద కొండాలు చెప్పడం వినడం అనే అలవాటు ఉందా? बंद करो, దాన్ని ఆపేయండి, बंद करो। ఆపేయండి। ऐसा कोई माल आपके अंदर आया तो अभी निकाल कर बाहर कर दो। అలాంటి సరుకు ఏదైనా మీ లోపలికి ప్రవేశించినట్లయితే ఇప్పుడే లాగి బయట గిరాటు వేయండి। यीशु का नाम है, उसको निकालो, बाहर करो। యేసు నామములో ఆ సరుకును లాగి బయట పారవేయండి। चाहे किसी पास्टर के बारे में हो, మరి అది ఒక పాస్టర్ గురించి అయినా సరే, चाहे विश्वासी के बारे में हो, ఒకవేళ విశ్వాసి గురించి అయినా సరే, कोई दूसरा संगति के बारे में हो, ఇతర సంఘాల గురించి వారి గురించి అయినా సరే, किसी के बारे में आपके अंदर कोई माल नहीं रहना। ఎవరి గురించి గాని ఎలాంటి సరుకు మీ లోపల దాగి ఉండవద్దు। बाकी लोगों का भलाई के बाद छोड़कर दूसरे लोगों का बुराई का माल आपके अंदर नहीं होना। మరి ఇతరుల ప్రయోజనం నిమిత్తము కాకుండా ఇతరులకు కీడు జరిగేసే మాటలు మీ హృదయాల్లో నిలవకూడదు। कुछ लोग दूसरों का गलती का सबूत अपने पास परमानेंट रखता है। కొంతమంది ఇతరుల మీద చెప్పే కొండాలకు సాక్ష్యాలను స్థిరంగా ఉంచుకుంటారు। इधर देखिए, ఇక్కడ గమనించండి, केरला में एक बहुत बड़ा पास्टर था। కేరళ రాష్ట్రంలో ఒక పెద్ద పాస్టర్ గారు ఉండినారు। उनका काम है सारे पास्टरों का गलती लिख कर देना और उसका कॉपी उनके पास रखना। మరి పాస్టర్లు చేసే పొరపాట్లన్నీ కూడా రాసి ఆ కాగితాలను తన యొద్ద ఉంచుకునే అలవాటు। और लिख करके कभी कभी फोटो स्टाट लेकर दूसरों को देता था। మరి ఇలాగ రాసిన వాటి ప్రతులను అప్పుడప్పుడు ఇతరులకు పంచుతుంటాడు।
एक बार एक बड़ा बैग लेकर मेरे पास आया, ఒక మారు ఒక పెద్ద సంచి తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. उन्होंने वो टेबल में रखा, దాన్ని బల్ల మీద పెట్టాడు. देखो इसके अंदर कितना पास्टरों का रिकॉर्ड है, आपको मालूम है? మా బల్ల మీద పెట్టిన తర్వాత ఇలాగన్నాడు, ఇదిగో చూడండి ఈ సంచిలో ఎంతమంది పాస్టర్ల పొరపాటు పత్రాలు ఉన్నాయో. बैठकर बोलने लगा, కూర్చొని చెబుతూ ఉన్నాడు. ऑर्डेन्ड पास्टर है, అభిషేకించబడిన పాస్టర్ గారు ఆయన. उस समय उनका उम्र 65 साल से ऊपर है. మరి ఆ సమయంలో అతని వయసు 65 సంవత్సరాల కంటే ఎక్కువ. मेरे पास आकर बोल रहा है, నా దగ్గరికి వచ్చి చెబుతున్నాడు. उन्होंने बोला आपके जैसा अभिषेक तो मैं कहीं भी नहीं देखा. మరి మీలాగా అభిషేకం పొందిన వ్యక్తిని నేను ఎక్కడ కూడా చూడలేదన్నా. जो लोग आपके खिलाफ बोलता है, ఏ ప్రజలైతే నీకు వ్యతిరేకంగా చెబుతున్నారో उनका सबका रिकॉर्ड मेरे पास है. వాళ్ళు చెప్పిన సమాచారము పత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి. उनका गलती का रिकॉर्ड मेरे पास है. వాళ్ళ పొరపాట్ల పత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి. मेरे पास क्या बोल रहा है? నా దగ్గర ఏం చెబుతున్నాడు? जो पास्टर आपके खिलाफ बोल रहा है उनका गलती का रिकॉर्ड मेरे पास है. ఏ పాస్టర్ అయితే మీ మీద పొరపాటు మాటలు చెబుతున్నారో ఆ మాటల వివరాల పత్రం నా దగ్గర नो ఉంది. नो नो नो, ऐसा बोलने वालों का गलती, सुनो, जो पास्टर लोग आपके खिलाफ बोल रहा है, ఏ పాస్టర్లు అయితే మీకు వ్యతిరేకంగా చెబుతున్నారో उन पास्टरों का गलती का रिकॉर्ड ఆ పాస్టర్ల యొక్క పొరపాట్ల పత్రాలు मेरे पास है. నా దగ్గర ఉన్నాయి. उन लोग क्या क्या गलती किया वो आपको देने के लिए आया हूं. వాళ్ళు ఏమేమి పొరపాట్లు చేశారో అవన్నీ మీకు ఇవ్వడానికి నా దగ్గర ఉన్నాయి. उन लोग कुछ पास्टरों का नाम लिया, వారు ఆయన కొంతమంది పాస్టర్ల పేర్లు తీసుకున్నాడు. ये पास्टर तुम्हारे है, ఈ పాస్టర్ గారు మీ గురించి ఇలాగన్నాడు, ये पास्टर तुम्हारे बारे में ऐसा बोला है, ఈ పాస్టర్ గారు మీ గురించి ఇలాగన్నాడు, ऐसा बहुत बताया. ఈ రకంగా ఎన్నో మాటలు చెప్పాడు. उसका नाम है कुन्नी काचन, पास्टर कुन्नी काचन. మరి ఆ పాస్టర్ గారి పేరు కున్ని కాచన్. हाँ, वो मेरे पास आया అతను నా దగ్గరికి వచ్చాడు. ताकि उनका माल बेचने के लिए आया. ఎందుకంటే అతని సరుకు నా దగ్గర అమ్మడానికి వచ్చాడు. हाँ, क्योंकि उनके पास देखो ये पास्टर तुम्हारे बारे में बोला, उन्होंने ये गलती किया है. ఇదిగోనండి ఈ పాస్టర్ గారు మీ మీద పొరపాటు చెప్పారు, ఆయన పొరపాట్ల పత్రం నా దగ్గర ఉంది. तो 5, 8, 7, 8 मिनट में सुनता रहा. మరి 7-8 నిమిషాల వరకు ఇలాగే వింటూ ఉండినాను. फिर मैंने पूछा, తర్వాత నేను అడిగాను, शैतान आपको अपॉइंटमेंट ऑर्डर कब दिया? ఏమండి సాతాను మీకు ఉద్యోగ నిర్వహణ కొరకు మరి అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు ఇచ్చాడు? देख रहा है, చూస్తున్నాడు. मैं बोल रहा शैतान आपको अपना नौकरी में रखकर अभी कितने साल हो गया? మరి నేను అడిగాను, సాతాను మిమ్మల్ని ఉద్యోగములో నియమించి ఎంత కాలం జరిగింది? फिर भी देख रहा है. ఇంకా చూస్తున్నాడు. मैंने बोला जब आपको ऑर्डेन किया प्रभु के दासों, तब से शैतान आपको नौकरी में रख दिया है. మరి ఎప్పుడైతే ప్రభు నిన్ను పరిచర్య కొరకు అభిషేకించాడో అప్పటి నుండి సాతానుడి పని మీద నిన్ను నియమించాడా అని అడిగాను. थोड़ी देर मेरे चेहरे में देखता रहा, కొంతసేపటి వరకు నా ముఖాన్ని గమనిస్తూ ఉండినాడు. आंसू आने लगा, కళ్ళలో నీళ్లు గారడం మొదలైంది. फिर जोर से छाती पर मारा. వెంటనే గుండెకేసి కొట్టుకున్నాడు గట్టిగా. मुझे शुद्ध करने के लिए प्रार्थना करो. నేను పరిశుద్ధుని కావడానికి ప్రార్థన చేయండి. मैं आज से यीशु का सेवक बनूंगा. నేను ఈ రోజు నుండి యేసు ప్రభు సేవకుని అవుతాను. उन्होंने सोचा माल मैं ले लूंगा. ఆయన అనుకున్నాడు, ఆయన అమ్మే సరుకు నేను కొంటాను అనుకున్నాడు. आप लोग शैतान का कितने माल को ले लिया है? మీలో ఎంత మంది సాతాను సరుకుని ఇప్పటికే తీసేసుకున్నారు? घुटना में बैठो, మోకాళ్ళ మీదకి రండి. शुद्ध करो, పవిత్రపరచబడండి. गंदगी को बाहर निकालो. మాలిన్యమును బయట పారేయండి. पवित्र आत्मा आकर आपका गर्दन पकड़ कर खड़ा करने के पहले शुद्ध हो जाओ. పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వచ్చి మీ గొంతు పట్టుకోవడానికంటే ముందుగానే మీరు పరిశుద్ధులుగండి. मैं दोबारा बोलता हूं, మరలా నేను చెబుతున్నాను, पवित्र आत्मा पास्टरों के पास या बहनों के पास आके आपका गर्दन पकड़ कर खड़ा करने के पहले शुद्ध हो जाओ. మరి పరిశుద్ధాత్మ దేవుడు సేవకులైన వారి దగ్గరికి, సహోదరుల దగ్గరికి వచ్చి గొంతు పట్టుకోవడానికంటే ముందుగానే మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోండి. शैतान से पाया हुआ सारा माल बाहर फेंक दो. సాతాను నుండి సంక్రమించిన సమస్త సామాగ్రిని బయట గిరాటు వేయండి.
पूरा फेंको, పూర్తిగా పారవేయండి, शुद्ध हो जाओ, పరిశుద్ధులు కండి, पूरा माल बाहर निकालो, పూర్తి సామానంతా బయటికి లాగండి. दूसरों के भलाई के अलावा एक भी बुराई का माल आपका दिमाग में, आपका याद आइश में नहीं रहना है. ఇతరుల గురించిన మేలు కొరకైన మాటలు మినహాయించి వారి గురించిన చెడ్డ మాట ఒక్కటైనా మీ హృదయం లోపల ఎక్కడ కూడా దాగి ఉండవద్దు. आपका याद में भी नहीं रहना. మీ జ్ఞాపకములో కూడా ఉండొద్దు. शुद्ध करो, పరిశుద్ధపరచబడండి, शुद्ध करो, పవిత్రపరచబడండి. शुद्ध करने के बाद प्रार्थना करो. పరిశుద్ధులైన తర్వాత ప్రార్థన ఆరంభించండి. प्रभु भरेगा. ప్రభు నింపబోతున్నాడు. पूरा गंदा माल निकालो. ఇదిగో పూర్తి మాలిన్యాన్ని బయటికి తీయండి. बदबू आ रहा है. ఓ దుర్వాసన వేస్తోంది. मछली का बाजार की तरह बदबू आ रहा है. చేపల మార్కెట్ లో వచ్చిన ఆ దుర్వాసన వలె వస్తుంది. तुम्हारे अंदर गंदे गंदे माल रखा है. మీ లోపల దుర్వాసన సరుకు ఉంది. ओ तुम्हारे अंदर गंदे माल रखा है. మీ లోపల దుర్వాసన సరుకు ఉంచబడి ఉంది. इसलिए बदबू आ रहा है. అందుకే దుర్వాసన వేస్తోంది. दरवाजा खोलो, ఇదిగో తలుపు తెరువు, गंदगी निकालो. దుర్వాసనను బయటికి లాగు. अच्छी तरह झाड़ू लगाओ, చక్కగా చీపురుతో ఊడ్చుకోండి, पानी से धो लो, మరి నీళ్లతో కడుక్కోండి, वचन का पानी से धो लो, వాక్యం అనే నీళ్లతో కడుక్కోండి. और यीशु का लहू से शुद्ध करो. యేసు రక్తము ద్వారా పరిశుద్ధులు కండి. रबा बाबा खतना तिला तना खता महिमा भरा हुआ चीजें अंदर रखने के लिए इंतजारी में है. మహిమ భరితమైన విషయాలు లోపల పెట్టడానికి సిద్ధపడి ఉన్నాయి. दूसरों के बारे में गंदे माल रखकर कितना बदबू फैलाया है. ఇతరుల గురించిన చెడ్డ మాటలు లోపల ఉంచుకొని ఎంత దుర్వాసన వేస్తోంది. वो तुम्हारा मुंह से गंदे बदबू निकल रहा है. ఇదిగో నీ నోటి నుండి చెడ్డ వాసన బయటకు వస్తోంది. गंदे बदबू निकल रहा है. చెడ్డ వాసన బయటకు వస్తోంది. अंदर से साफ करो. లోపల నుండి శుభ్రం చేయండి. शैतान प्यार से लाकर रखा है. సాతాను ప్రేమ పూర్వకంగా తీసుకొచ్చి పెట్టాడు. प्रेम से दूसरा पास्टर के बारे में, भाइयों के बारे में, बहनों के बारे में तुम्हारे अंदर माल रखा है. ప్రేమ పూర్వకంగా ఇతర సేవకుల గురించి, విశ్వాస సహోదరుల గురించిన చెడ్డ మాటలు నీ లోపల భద్రంగా పెట్టాడు. यीशु का मंदिर है तू. నీవు యేసు దేవాలయం ఉన్నావు. उसमें ये गंदे माल रखने के लिए तुमको हक कहां से मिला? మరి ఆ మందిరములో ఇలాంటి మరి దుష్ట సామాగ్రిని పెట్టడానికి నీకు హక్కు ఎక్కడి నుండి వచ్చింది? निकाल कर फेंको. దాన్ని తీసి బయట పారవేయి. नहीं तो प्रभु तुमको फाड़ेगा. లేనట్లయితే ప్రభువు నిన్ను చీల్చి వేస్తాడు. प्यार से शैतान लाया है. ప్రేమ పూర్వకంగా సాతాను తెచ్చాడు. मदद के लिए लेके आया है. సహాయకారిగా తెచ్చాడు. निकालो తీసేయండి బయటికి, पूरा. పూర్తిగా తీసేయండి. रबा मना दिना खतना डला दिना कल. स्वर्ग का माल, सियोन का माल बहुत प्रभु ने लाया है. పరలోకము నుండి సియోను యొక్క సరుకును దేవుడు బహుగా తెచ్చాడు. बहुत लाया है. ఓ ఎంతో తెచ్చాడు ఆయన. अभी आपके अंदर रख नहीं सकता. ఇప్పుడు మీ లోపల అది పెట్టబడలేదు. तुम्हारे अंदर का गंदगी बाहर निकाल कर धोने के बाद ही रख सकता है. నీ లోపల ఉన్న చెడ్డతనం అంతా కడిగి వేయబడిన తరువాతనే అది పెట్టబడుతుంది. पति के बारे में, पत्नी के बारे में, भाई के बारे में, पास्टर के बारे में, दूसरा संगति का पास्टर के बारे में जो कुछ माल है निकालो बाहर. భార్యను గురించి గాని, భర్తను గురించి గాని, సంఘ కాపరి గురించి గాని, సంఘ విశ్వాసి సహోదరుల గురించి గాని, ఇతర సంఘాల గురించి గాని దాగి ఉన్న చెడ్డ మాటలను బయటికి లాగండి. शंबा बारा बाला बादाना खतना ला दिना कदला दिना दलन. महिमा भरा हुआ चीज रखा है. మహిమ భరితమైన సరుకు సిద్ధపడి ఉంది. रिबा दना दिला शुद्ध हो जाओ. పరిశుద్ధులు కండి. प्रेम से लाकर रखा है. ప్రేమ పూర్వకంగా వాడు తెచ్చిపెట్టాడు.
आपने जगह दिया है, మీరు స్థలం ఇచ్చారు. बदबू आ रहा है, చెడ్డ వాసన వస్తుంది అక్కడ నుండి. करमाला बताना कटला डीना बताना कटला, दूसरों के बारे में भलाई के अलावा बाकी सब चीजें अभी यीशु के नाम से निकालो. ఇతరుల గురించి మేలుకరమైన మాటలకు బదులుగా ఏదైతే చెడ్డ సరుకు నీ లోపల ఉందో ఇప్పుడే దాన్ని బయటికి లాగి పారవై. अभी ఇప్పుడే अभी ఇప్పుడే. स्वर्ग का माल बहुत आया है, పరలోకం నుండి ఎంతో సరుకు వచ్చి ఉంది. तुम्हारे सिर के ऊपर खड़ा है, ఇదిగో నీ తల మీదనే నిలబడి ఉంది. स्वर्ग का माल तुम्हारे सिर के ऊपर खड़ा है. పరలోకం యొక్క సరుకు నీ తల మీదనే నిలిచి ఉంది. ओ चमकने वाला चीज तुम्हारे सिर के ऊपर खड़ा है. ప్రకాశమానమైన సరుకు నీ తల మీదనే నిలిచి ఉంది. शुद्ध हो जाओ, పరిశుద్ధులు కండి, अंदर ले लो. లోపలికి తీసుకోండి. आपके सिर के ऊपर बहुत चमकने वाला चीज खड़ा है. నీ తల మీద బహుగా ప్రకాశించే సరుకు నిలిచి ఉంది. लिबा बाबा बेबा बना 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 डरा डरा डरा, जल्दी जल्दी बाहर निकाल के शुद्ध करो. త్వరగా బయటికి లాగి పరిశుద్ధులు కండి. जल्दी जल्दी बाहर निकाल के शुद्ध हो जाओ. త్వరగా బయటికి లాగి పవిత్రులు కండి. ओ चमकने वाला चीजों से भर दो. ఓ ప్రకాశమానమైన సరుకుతో నింపబడండి. लबा बाबा बा का शैतान का गोडाउन नहीं बनेगा. సాతాను యొక్క సరుకు నిల్వ చేసే స్థలం కావద్దు. मैं शैतान का गोडाउन नहीं हूँ, ఇదిగో నేను సాతాను సరుకు నిల్వ ఉంచే గదిగాను. पवित्र आत्मा का गोडाउन हूँ. పరిశుద్ధాత్మ గోడౌన్ నేను. हालेलुया 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 हालेलुया. लबा रबा डरा डरा, पूरा निकालो पूरा निकालो, పూర్తిగా తీసేయండి. పూర్తిగా తీసేయండి. पूरा पूरा పూర్తిగా పూర్తిగా పూరా. పూర్తిగా తీసేయండి. पूरा पूरा. పూర్తిగా 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 బయట పెరిగిపోయాలి. रबा बाबा 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 गाना बाबा 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 बादा नदा रदा रदा दिला दना दर दिला दना दरा 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 गाना दिला दला बिना कतना दिला दना दरा ए बाला रदा रे दना बिना दला. अपना दीवार बना दिया. ఇశ్రాయేలీలు తమ గోడను పూర్తి చేశారు. उनके दरवाजे बंद रखे थे, వారి ద్వారములు మూసివేయబడినాయి. फिर भी कुछ लोग उनके अंदर बाहर की माल बेचने के लिए आए थे. అయినా కూడా కొంతమంది బయట సరుకు నమ్మడానికి లోపలికి వచ్చారు. पढ़िएगा 13 अध्याय 16 से पढ़िएगा. 13వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదామండి. नेहमिया 13 का 16 से पढ़िएगा. 13వ అధ్యాయము 16వ వచనము నుండి. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి పట్టణముల మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని, మరియు విశ్రాంతి దినమునకును ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించు తిని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారులో కొందరిని కావాలి ఉంచి తిని, వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బసచేస్తుండగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకొండిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసినలా మిమ్మల్ని పట్టుకొందునని చెప్పి తిని. हाँ बस इधर में इस्राएल अपना दीवार बना दिए थे. ఇక్కడ ఇశ్రాయేలీలు వారు తమ గోడను పూర్తి చేశారు. दीवार बनाने के पहले सारे अन्य जाति आकर मछली अच्छे अच्छे चीजें उधर विश्रांति के दिन में बेच रहे थे. మరి ద్వారములు మరి వేయడానికంటే ముందుగా మరి అనుజనులు చేపలు మరి మాంసం ఇటువంటి వస్తువులన్నీ కూడా అమ్ముతూ ఉండినారు లోపలికి వచ్చి. दीवार बन गया, గోడలు పూర్తి అయినాయి. अभी उन लोग नहीं आ सकता. ఇప్పుడు వాళ్ళు లోపలికి రాలేరు. फिर भी दरवाजे के पास इंतजार कर रहा है. అయినా కూడా ద్వారము దగ్గర వేచి ఉన్నారు. शायद कल खोलेंगे परसों खोलेंगे. బహుశా రేపు తెరుచుకుంటుందేమో, ఎల్లుండి తెరుచుకుంటుందేమో. आज आपने आपके अंदर का माल बाहर फेंक दिया.
ఈ రోజు మీ లోపల ఉన్న సరుకును బయట పారవేశారు. आपने दरवाजा बंद रखा है, మీరు తలుపులు మూసి ఉంచారు. लेकिन याद रखना शैतान फिर भी दरवाजे में थोड़ी देर इंतजार करेगा. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఇంకా ద్వార బంధము దగ్గర వేచి ఉంటాడు. किसी का माल अंदर डालने के लिए, ఎవరి లోపలైనా సరుకు లోపలేయడానికి, किसी के बारे में, ఎవరి గురించి అయినా, अभी अपना सेवकों के बारे में, మన సేవకుల గురించి అయినా, ये मीटिंग के बाद भी ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా समझ लो काले ब्रदर के मन के दरवाजे में शैतान खड़ा है. ఇలాగనుకోండి, కాలేబ్ సహోదరుని యొక్క ద్వారం దగ్గర సాతానుడు వేచి ఉన్నాడు. कालेब अपना दिल पूरा साफ कर दिया. మరి కాలేబ్ సహోదరుడు ఆయన హృదయాన్ని పూర్తిగా శుభ్రపరచుకున్నాడు. शैतान का माल पूरा बाहर फेंक दिया. సాతాను సరుకంతా కూడా బయట పారవేశాడు. पूरा अच्छा शुद्ध कर दिया. చక్కగా పరిశుభ్రపరచుకున్నాడు. फिर भी शैतान का दूध बाहर खड़ा है. అయినా కూడా సాతాను దూత బయట వేచి ఉన్నాడు. कोई किसी को लेके आएगा, ఎవరు ఎవరిని తీసుకొని వస్తారు? अब बोलेगा आपको मालूम है कॉर्नेलियस आपके बारे में क्या सोचता है. మీకు తెలుసండి కొర్నేలియస్ గారు మీ గురించి ఏమనుకుంటున్నారో. तब आप क्या करना है? అప్పుడు మీరు ఏం చేయాలి? मैं तुम्हारा गला पकड़ूंगा करके बोलकर कूदेगा, नहीं तो वो अंदर आ जाएगा. మీరు నీ గొంతు పట్టుకుంటానని మీదికి దూకినట్లయితే వాడు లోపలికి వచ్చేస్తాడు. कॉर्नेलियस के बारे में बताने वाला तू कौन है? तुम्हारा गला मैं पकड़ता हूं. కొర్నేలి సహోదరుని గురించి చెప్పడానికి నీవెవరివి? నీ గొంతు ఇప్పుడు పట్టుకుంటాననాలి. ऐसा करेगा तो बचेगी, అలా చేయగలిగితే కాపాడబడతావు. नहीं तो లేనట్లయితే कल दोबारा आएगा. రేపు మరలా వస్తాడు. तुम्हारा जीवन शैतान का गोडाउन बन रहेगा. నీ జీవితము సాతాను నిల్వ ఉంచే సరుకైపోతుంది. स्वर्ग का महिमा भरा हुआ चीज से आपका जीवन परख रखे. మరి పరలోకము నుండి ప్రకాశమానమైన సియోను సరుకుతో నీ హృదయం నిండనివ్వండి. नेहमिया क्या बोला? నెహెమ్యా ఏమంటున్నాడు? अभी दरवाजे में आएगा तो मैं तुम्हारे ऊपर कूद पड़ेंगे. ఇదిగో ఇప్పుడు నువ్వు తలుపు దగ్గర గనుక వస్తే నీ మీదకి దూసుకొని వస్తాను. मैं तुम सबको पकड़ूंगा. నేను మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను. इसी मुताबिक समर्पण करो. ఇదే ప్రకారంగా సమర్పణ చేసుకోవాలి. और एक बार समर्पण करो. మరొక మారు సమర్పణ చేసుకోండి. मेरे कान के पास, मेरे आंखों के पास किसी का बात लेके आएगा तो शैतान मैं तुमको पकड़ूंगा. నా కళ్ళ ఎదుటి గాని నా చెవుల ద్వార బంధముల దగ్గర గాని నువ్వు ఎవరి గురించి అయినా ఏ సరుకైనా సైతానా నువ్వు తెస్తే తక్షణమే నేను పట్టుకుంటాను. प्रार्थना करो. ప్రార్థన చేయండి.